హలో గైస్, ఈ సినిమా రివ్యూ చూసే ముందు వెల్కమ్ టు ఈ సినిమా. 2 hours 57 minutes రన్ టైమ్ తో ఉన్న యాక్షన్ డ్రామా ఫిలిం దేవరా పార్ట్ 1. అసలే 6 ఏళ్ల తర్వాత మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు కసిగా చాలా కాన్ఫిడెంట్ గా మాస్ మూవీతో వస్తున్నారు. మరోపక్క ఆచార్య తర్వాత ఎలాగైనా మళ్ళీ లెగవాలని కొట్టాల శివ గారు ఆకలితో వస్తున్నారు. అయినా ఎక్కడో చిన్న భయం, రాజమౌళి గారి సినిమా తర్వాత ఇప్పటి వరకు ఏ హీరోకి హిట్ పడలేదు కదా అని. మరి ఇది ఎలా ఉంటుందో అని, అలా ఏం ఉండదులే అని, ఖచ్చితంగా ఈ స్ట్రిక్ బ్రేక్ చేస్తుందిలే అని కాన్ఫిడెన్స్ తోనే థియేటర్లో అడుగుపెట్టా. మరి ఇంతకీ సినిమా ఎలా ఉంది అంటే, నాకు కొన్ని పోర్షన్స్ బాగానే అనిపించాయి. ఫస్ట్ హాఫ్ అబవ్ యావరేజ్ అండ్ సెకండ్ హాఫ్ యావరేజ్ అనిపించింది. ఓవరాల్ గా చూసుకుంటే బాగానే ఉంది అనిపించింది. మీలో కొంతమందికి బాగుంది కదా అనిపించచ్చు, ఇంకొంతమందికి మిక్స్డ్ ఫీలింగ్ ఉండొచ్చు. బట్ నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యా. ఖచ్చితంగా పాదగట్టం అయితే కాదు గైస్. నాకెందుకు ఇలా అనిపించిందో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చూసి అర్థం చేసుకోండి. చూసే ముందు మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మన ఛానల్లో ఉన్న మిగతా కంటెంట్ కూడా చూడండి. సరే, ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే, మనకు తెలిసిందే మెయిన్ గా మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమన్నా పర్ఫార్మెన్సా. ఒక మ్యారేజ్ లో ఒక స్టెప్ అప్పుడు అయితే సీనియర్ ఎన్టీఆర్ గారు గుర్తొచ్చారు. బాగా అనిపించింది. ఇంకా చాలా సంవత్సరాల తర్వాత కొన్ని మంచి స్టెప్స్ చేశారు, చూడటానికి బాగున్నాయి. నెక్స్ట్ ప్లస్ అనిరుద్ మ్యూజిక్. కొన్ని సీన్స్ లో సింక్ అయ్యే మ్యూజిక్ ఇవ్వకపోయినా కొన్ని సీన్స్ లో అరిపించాడు. కొన్ని ల్యాక్ సీన్స్ ని కూడా కవర్ చేయడానికి ట్రై చేశాడు. జాహ్నవి కపూర్ ఉన్న కొద్దిసేపు అయినా పర్ఫార్మెన్స్ బాగానే చేసింది. ప్రకాష్ రాజ్ గారి ఎలివేషన్స్ బాగున్నాయి. ఇక నెగిటివ్స్ అంటే బిగ్గెస్ట్ నెగిటివ్ కోటాల్ గారే. స్టోరీ పెద్దగా లేదు, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ అంత బెటర్ గా ఏమీ అనిపించలా. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కసి అయితే పూర్తిగా తీర్చలేకపోయారు. సైఫ్ అలీ ఖాన్, జాహ్నవి కపూర్, శ్రీకాంత్ గారు అండ్ మలయాళం యాక్టర్ టామ్ చాకో గారి రోల్స్ కూడా అంత బెటర్ గా ఏం లేవు. సైఫ్ అలీ ఖాన్ గారి లిప్సింగ్ అండ్ పర్ఫార్మెన్స్ కొన్ని చోట్ల అస్సలు నచ్చలేదు నాకు. ఇంకోటి, జనరల్ గా ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ బాగుంటేనే ఏ సినిమా అయినా అదిరిపోద్ది, బ్లాక్ బస్టర్ అయింది. బట్ ఇక్కడ రివర్స్. సెకండ్ హాఫ్ కన్నా ఫస్ట్ హాఫే బాగుంది. ఇంకా భయం అనే కాన్సెప్ట్ చుట్టూ తిరిగింది సినిమా. బట్ ఇంకొన్ని ఇంపాక్ట్ఫుల్ సీన్స్ పడి ఉంటే ఇంకా బాగుండేది. ఇంక ఇది ఫస్ట్ పార్ట్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా సెకండ్ పార్ట్ ఉంటుంది కదా. సో సెకండ్ పార్ట్ కి అంత స్కోప్ ఏముందో నాకైతే అర్థం కాలేదు. ఓవరాల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే, ఎన్టీఆర్ గారి కోసం అండ్ అనిరుద్ కోసం ఒకసారి అయితే చూడొచ్చు. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ గారి మూవీ కోసం నేనైతే ఈగర్లీ వెయిటింగ్. మన ఈ సినిమా రేటింగ్ వచ్చేసి 2.75/5. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.